అందరికీ హాయ్ అండి. ఈ మధ్య అయితే చీరలకి మ్యాచింగ్‌గా చాలామంది థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నారు కదా! అలాగే ఫంక్షన్స్‌లో రిటర్న్ గిఫ్ట్స్‌గా కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఇస్తున్నారు. అందుకని మా ఇంట్లో కూడా త్వరలో ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి నేనైతే ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నానండి. నా శారీ కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్. అందుకని నేను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేసుకుంటున్నాను. రెగ్యులర్‌గా నాకైతే మట్టి గాజులు 2,6 వస్తుంది. కానీ నేనైతే ఇక్కడ దీన్ని 2,8 సైజ్ తీసుకున్నాననమాట. ఇవి ఏంటంటే కొంచెం లూజ్‌గా ఉంటే మనకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే కుందన్స్ కూడా ఊడకుండా ఉంటాయి. అందుకనే 2,8 సైజ్ బ్యాంగిల్ తీసుకొని దానికి నేను రెడ్ కలరు ఒక 25 లేయర్స్ వరకు చుట్టుకొని ఈ విధంగా ర్యాప్ చేసుకున్నాననమాట. మనం ఎప్పుడైనా చుట్టుకునేటప్పుడు ముద్దగా కాకుండా ఇలా కొంచెం వెడల్పుగా అనుకుంటూ చుట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. దీనికి నేనైతే స్క్వేర్ అండ్ రౌండ్ షేప్ కుందన్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే థ్రెడ్ మొత్తం నీట్గా చుట్టుకున్న తర్వాత దానిపైన ఈ విధంగా గమ్ అంటించేసి దానిపైన ఒక స్క్వేర్ షేప్ కుందను అలాగే 2 రౌండ్ షేప్ కుందన్స్ అతికించేసుకోవాలి. మొత్తం ఈ విధంగా అతికించేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఈ విధంగా రెడ్ కలర్ అయితే 4 ప్రిపేర్ చేసుకున్నాను. వాటికి మధ్యలో గ్రీన్ కలర్వి 2 కట్ బ్యాంగిల్స్ తీసుకొని ఈ విధంగా థ్రెడ్ చుట్టేసుకొని గమ్ అంటించేసుకొని దానిపైన చిన్నవి రౌండ్ కుందన్స్ స్టిక్ చేశాను. ఆ తర్వాత ఐ షేప్ కుందన్స్ అటు సైడు ఇటు సైడు ఈ విధంగా అతికించేసాను. ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉందని చెప్పేసి మధ్యలో ఒక రౌండ్ కలర్ కుందన్ అయితే అతికించేసాను. లుక్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.